నేను ఇంటర్ ఇక్కడే చదివాను, డిగ్రీ కూడా ఇక్కడే 90% తెచ్చాను. దెన్ నాకు తర్వాత స్టడీస్ చేయాలి అంటే మైక్రోలో నాకు హైదరాబాద్లో ప్లస్ వనపర్తిలో నాకు సీట్ వచ్చింది. మమ్మీ ఉండి నీకు ప్రైవేట్ సెక్టార్ వద్దు, నువ్వు ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొడతావు, నువ్వు అనుకుంటే ఖచ్చితంగా అవుతావు, సివిల్స్ కొడతావు, నువ్వు సివిల్స్కి ప్రిపేర్ అవ్వమ్మా అని మా మమ్మీ ఎంకరేజ్ చేసింది నన్ను. సరే మమ్మీ అని చెప్పి నేను సివిల్స్కి చదవాలి అంటే ఎక్కడైనా హాస్టల్కి వెళ్ళే పరిస్థితి ఇంట్లో లేదు. సో నాకు అప్పుడు ఆ సిచ్యువేషన్లో నాకు మిషన్ అనేది ఫిబ్రవరి 4లో పరిచయం అయింది. మిషన్ నాకు ఎప్పుడైతే ఫిబ్రవరి 4లో పరిచయం అయిందో నేను ఆ రోజే సక్సెస్ అయ్యాను. దెన్ అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నాను. ఫిబ్రవరి 4లో సార్ స్టేషన్కి వెళ్ళడం, అక్కడ నుంచి సార్ అందరినీ మోటివేట్ చేయడం, అలా నచ్చి నేను ఇంటికి వెళ్ళి మిషన్ ఇలా ఉంది సార్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, సివిల్స్కి చెప్తున్నారు, గ్రూప్స్కి చెప్తున్నారు మమ్మీ, నువ్వు నాలో ఏమైతే కోరుకున్నావో సార్ నుంచి నేను అది చేయగలనేమో, సార్ నుంచి నేను కోచింగ్ తీసుకుంటే నేను పక్కా సివిల్స్ కొడతాను మమ్మీ అని చెప్పి నేను మమ్మీతో చెప్పుకున్నాను. కానీ చాలామందికి ఇంత గట్టిగా ఈ స్టేజ్ పైకి వచ్చి నేను ఇలా ముస్లిం అమ్మాయిని ఇంత స్టేజ్ పైకి వచ్చి ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాను, నా స్టడీస్ని నేను హయ్యర్గా తీసుకెళ్ళగలుగుతున్నాను అని అంటే మా మమ్మీ సపోర్ట్, మా మమ్మీ ఎంకరేజ్మెంట్. నువ్వు ఏదైనా చేయగలుగుతావు, ఏదైనా చదువుతావు, నువ్వు చదివితే గట్టిగా చదువుతావు, నీకు టాలెంట్ ఉంది అమ్మా అని ప్రతి క్షణం ప్రతి సెకండ్ నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. మా మమ్మీ గవర్నమెంట్ ఎంప్లాయీ మా ఊరు ప్రైమరీ స్కూల్లో. కానీ పేరెంట్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మనకి స్టూడెంట్స్కి ఏమైనా సక్సెస్ అవ్వాలి, మనం ఏమైనా చేయాలి అని చాలామందికి చాలా కోరికలు ఉంటాయి. బట్ బ్యాక్ సపోర్ట్ లేకపోతే అవన్నీ వృధాయే. ఇన్ దట్ ఐ ఆమ్ ది లక్కీ గర్ల్ ఫర్ హ్యావింగ్ ఏడుకొండలు సార్ అండ్ మై మదర్. మై సిస్టర్ ఆల్సో, మై మలేకా సిస్టర్, షీ ఈజ్ సపోర్టింగ్ మీ at any situation. She is supporting me, motivating me and encouraging me more. My Karina sister, she is also supporting me. She is cricket player from Hyderabad. ఇక్కడ చెప్పడానికి ఏం లేదు, సార్ ఆల్రెడీ అన్నీ చెప్పేశారు. కానీ మిషన్ అనేది ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్లో వేరే కంట్రీస్కి ఇంకా స్ప్రెడ్ అవ్వాలని కోరుకుంటూ, అది మనమే మిషన్ స్టూడెంట్స్గా మనమే చేయాలి అని కోరుకుంటూ, మా ఊరికి నేను మిషన్ నుంచి మా ఊరికి, మా పేరెంట్స్కి, మా మమ్మీకి ఖచ్చితంగా మంచి పేరు తెస్తాను అని చెప్పి ఇక్కడ చెప్తున్నాను. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాశాను. ఇంకా సక్సెస్ అయ్యాక ఇక్కడ వచ్చి స్టేజ్ పైన నేను ఇవన్నీ మాట్లాడితే బాగుంటుంది అనుకున్నాను. బట్ ఇట్స్ ఎనఫ్. నాకు ఈ ప్లాట్ఫామ్ దొరికింది, మిషన్ ప్లాట్ఫామ్, నా ఫ్యామిలీ గురించి, మా పేరెంట్స్ గురించి చెప్పుకోవడానికి. ఇట్స్ మై సక్సెస్. థ్యాంక్ యూ సార్ ఫర్ డూయింగ్.